ప్రతి విద్యార్థికి ఎదురుదెబ్బ తగిలాకే సక్సెస్ అవుతారని, దీనికి కారణం అదే అవుతుందని లా ఎక్సలెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాలడుగు రాంబాబు అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఐఏఎస్ అకాడమీలో సివిల్స్లో విద్యార్థులు ఘన విజయాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడమే ముఖ్యం కాదు, వారు అభ్యసించడంలోనే రాణించగలుగుతారన్నారు. ప్రతి విద్యార్థి మెంటర్షిప్ మీద ఫోకస్ చేయాలని సూచించారు. ఓ విద్యార్థి సక్సెస్ఫుల్ కావడానికి కనీసం 10 గంటల చదువు అవసరమని, తల్లిదండ్రులు, మిత్రుల సహాయం సహకారం కూడా ఉండాలని హితవు పలికారు. అప్పుడే వారి విజయానికి బాట వేస్తుందని డైరెక్టర్ సూచించారు. కోచింగ్ ఒక పార్టే ప్లే చేస్తుంది. కోచింగ్ని మించి మీ మీద మీకు నమ్మకము, మీ శక్తి మీద ఒకసారి ఎదురు దెబ్బ తగిలినాక నిలబడగల ధైర్యము, ఇవన్నీ కూడా సక్సెస్ కారణాలు అవుతాయి. మరొకసారి చెప్తున్నాను, మీ మీద మీకు నమ్మకము ఉంటేనే సక్సెస్ వస్తుంది ఎగ్జామ్లో. ఇక్కడ మనతో పాటు ఉన్న నలుగురు కూడా వాళ్ళు సక్సెస్ కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకున్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం. సో కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు ద సక్సెస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో విషయము, ఇప్పుడు మెంటోర్షిప్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అంటే కోచింగ్ అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది. కోచింగ్ తర్వాత హ్యాండ్ హోల్డింగ్ కావాలి మీకు. హ్యాండ్ హోల్డింగ్ అంటే ఆన్సర్స్ రాసినవి రెగ్యులర్గా కరెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మీ తత్వాన్ని అర్థం చేసుకొని ఇంప్రూవ్ చేసే టీచర్ కావాలి. సో దానికి మెంటోర్షిప్ మీద ఫోకస్ చేయండి. సో నేను శ్రావణ్, సో నాతో పాటు గాయత్రి క్యాంపస్లో ఉన్నాడు తను. నేను కూడా గాయత్రి క్యాంపస్ అనే ఒక క్యాంపస్ పెట్టాము. కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎకో సిస్టమ్ అనేది సక్సెస్కి ఎంత అవసరమో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అక్కడ టీచర్, సాధన, గురువు, గురుకులం. అంటే ప్రాక్టీస్ విత్ ఎ మెంటోర్ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ వేర్ వన్ స్టూడెంట్ టీచర్స్ ది అదర్ స్టూడెంట్. అలాంటి ఎకో సిస్టమ్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే కొంతమంది దగ్గరకు వచ్చి అది సక్సెస్ కారణం అవుతుందండి. సో మీ చుట్టూ ఉన్న స్నేహితులు, మిమ్మల్ని గైడ్ చేసే ఒక మెంటోర్, ఒక సరైన వాతావరణం, దాంతోపాటు కన్సిస్టెంట్గా చేసే సాధన. ఒకరోజు 18 గంటలు చదవడం, ఒకరోజు నిద్రపోవడం ఇలాంటివి చేయకుండా రోజు 10 గంటలు కన్సిస్టెంట్గా సంవత్సరం అంతా చేసిన వాళ్లకు సక్సెస్ వస్తుంది. సో హైదరాబాద్కు మళ్ళీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ టాపర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ ఇంటరాక్ట్ విత్ టాపర్స్ ఫర్ ఫ్యూ మినిట్స్. అయితే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో హైదరాబాద్ సెంటర్ నుంచి 34 ర్యాంక్స్ వచ్చాయండి. సో బెంగళూరు సెంటర్స్ నుంచి 12 ర్యాంక్స్ వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ 46 ర్యాంక్స్ ఉన్నాయండి. అంటే ఇప్పటి వరకు మేము చూసిన లెక్క ప్రకారం 46 వచ్చాయి. రైట్, మీరు మాట్లాడండి అమ్మా. నా పేరు కొట్టె రుత్విక్ సాయి. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సివిల్ సర్వీస్ ఫలితాల్లో నాకు 558 ర్యాంక్ వచ్చింది. సో మోస్ట్లీ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ అన్న, ఐఆర్ఎస్, ఐటీ అన్న వస్తుంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు మై ప్రిపరేషన్ జర్నీ, నేను 2017లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. 2017 నుండి ఇప్పటివరకు ఇది నా 5th అటెంప్ట్. ఇది నా 5th అటెంప్ట్ అండి. అండ్ సెకండ్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూలో నేను ఆల్ ఇండియా 558 ర్యాంక్ వచ్చడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా మేజర్ చేంజెస్ ఎక్కడ చేశానంటే, ప్రాపర్ గైడెన్స్ అనేది నాకు దొరికింది. లా ఎక్సలెన్స్లో సతీష్ సార్ ఇంకా యశ్వంత్ సార్ వల్ల చాలా నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, రైట్ గైడెన్స్ ఏంటి, అసలు రైట్ ట్రాక్లో వెళ్ళడం ఎలా, అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి వాళ్ళు ఇచ్చే టిప్స్. అండ్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే, నేను ఎక్కడెక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలి, నా స్ట్రెంత్ ఏరియాస్, వీక్ ఏరియాస్ తెలుసుకోవడం వల్ల నేను ఫైనల్ ఎగ్జామ్లో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూశాను. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా సార్ వాళ్ళ గైడెన్స్ వల్ల నేను ఈసారి నా ఇంటర్వ్యూ స్కోర్ నియర్లీ 180 వరకు వచ్చింది. అండ్ అది చాలా మేజర్ ఫ్యాక్టర్ అయింది నాకు ర్యాంక్ రావడానికి. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి మేజర్ చేంజ్ ఏంటంటే మెంటర్షిప్ వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల నేను ఈ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ వచ్చేసి ఫాదర్ లైబ్రరియన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, మదర్ హోమ్ మేకర్, సిస్టర్ ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ మమతా మెడికల్ కాలేజ్లో. మా నేటివ్ వరంగల్. నమస్కారం అండి, నా పేరు డొంగ్రీ రేవయ్య. నాకు ఈసారి సివిల్ సర్వీసెస్లో 410th ర్యాంక్ వచ్చింది. ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. సో లాస్ట్ ఇయర్ నాకు టూ మార్క్స్ మిస్ అయింది. లా ఎక్సలెన్స్తో నా పరిచయానికి వస్తే, లాస్ట్ ఇయర్ నా మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను.
ఆ తర్వాత ఇయర్ కూడా సార్ వాళ్ళతో అసోసియేటెడ్ అయి ఉన్నాను. సార్ వాళ్ళ ఐజీపీ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఒక 2 days పెట్టారు. అక్కడ అంటే వేరియస్ ఫీల్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాకంటే వేరియస్ ఫీల్డ్స్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఐఎమ్ హోప్ఫుల్, అంటే నేను నా డ్రీమ్ ఐఏఎస్ అవ్వడానికి చాలా దగ్గరలో అనుకుంటున్నాను. ఇఫ్ ఐ బికమ్ ఎన్ ఐఏఎస్ అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పేద పిల్లలకి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెంచుదామని చెప్పి, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెరిగి మంచి ఎడ్యుకేషన్ వస్తే చాలామంది డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నా ఎయిమ్ సార్.